హే గాయ్స్ హాయ్. ఈ వీడియోలో నేను ఎకో మూవీ సీన్ టు సీన్గా కాదు, దాని వెనుకున్న అసలు అర్థం, ట్విస్ట్లు, హిడెన్ మీనింగ్స్ నా వర్షన్లో చెప్తున్నాను. కొంచెం లెంత్ ఎక్కువైనా మీకు క్లారిటీ వస్తుందనే నమ్మకంతో ఇక స్టార్ట్ చేద్దాం. ఈ సినిమా ఒక అడవితో మొదలవుతుంది, కానీ ఇది అడవి కథ కాదు. ఇది మనిషిని ఎలా బంధిస్తాడో చెప్పే కథ. ఇక్కడ కుక్కలు కనిపిస్తాయి, కానీ అవి విలన్స్ కావు. వాటిని ఎలా వాడారో అదే అసలు నిజం. కురిచియాన్ అనే వ్యక్తి కుక్కల్ని కేవలం జంతువులకు కాదు, ఒక ఆయుధంలాగా వాడతాడు. అతనికి నమ్మకం ఉంది, కుక్కల్ని కంట్రోల్ చేయగలిగితే మనుషుల్ని కూడా చేయగలము అని. ఇక్కడే మొదలవుతుంది అసలైన సమస్య. మాలతి అనే ఒక ముసలావిడ బయటకు చూస్తే బలహీనంగా కనిపిస్తుంది, కానీ ఆమె జీవితం మొత్తం బంధించబడిన జీవితం. మొదట భర్త చేతిలో, తర్వాత కురిచియాన్ చేతిలో. అందుకే ఆమె అరవదు, ఎదురు తిరగదు, కానీ చూస్తూ ఉంటుంది. ఎప్పుడు వరకు అంటారా, వాళ్ళ ఉచ్చుల్లో పడే వరకు. చాలా మందికి ఉన్న పెద్ద డౌట్, కురిచియాన్ ఏమయ్యాడు? సింపుల్గా చెప్పాలంటే అతను చనిపోలేదు, పారిపోలేదు. అతన్ని ఎవరూ వెళ్ళలేని ఒక గుహలో బంధించారు. ఎలా అయితే అతను మాలతిని బంధించాడో అలాగే. ఇదే అసలు ఈకో, నువ్వు చేసినది తిరిగి నీకే వినిపించడం. ఇక ఈ కథలో ఇంకో క్యారెక్టర్ మోహన్ బయటకి చూస్తే సాధారణంగా కనిపిస్తాడు, కానీ ఈ కథలో అసలు ప్రమాదకరమైన ఆలోచనలు అతని దగ్గర నుంచే మొదలవుతాయి. కురిచియాన్ చేతిలో ఉన్న శక్తిని ఎలా వాడుకోవాలో ఐడియా ఇచ్చింది మోహనే. మాలతిని బంధించాలి, ఆమెని కంట్రోల్ చేయాలి అనే ఆలోచన మొదట అతని మైండ్లోనే మొదలవుతుంది. అందుకే మోహన్ చావు యాక్సిడెంట్ కాదు, అతను వేసిన ఉచ్చు తిరిగి అతనినే చంపింది. కుక్కలు అతన్ని లోయలోకి తోసేయడం ఈ సినిమాకి ఇచ్చిన సైలెంట్ జస్టిస్. ఇప్పుడు కథలో మెయిన్ హీరో పీయూష్. అతను మనిషా లేక ట్రైన్ చేసిన బాడీగార్డా? అతను ఆలోచించడు, ఓన్లీ తన మాస్టర్ ఆర్డర్ పాటిస్తాడు. తన మాస్టర్ కోసం ఎవరినైనా చంపేస్తాడు. కానీ ఫైనల్లో అతను ఒక డెసిషన్ ముందర నిలబడతాడు. మాస్టర్ మాట వినాలా లేదా నిజం అర్థం చేసుకోవాలా? డైరెక్టర్ ఇక్కడితో స్టోరీని ఎండ్ చేస్తాడు. ఫైనల్గా ఈ మూవీ మోరల్ స్టోరీ ఏంటంటే, ప్రొటెక్షన్ మరియు రెస్ట్రిక్షన్ బయటకు ఒకేలా కనిపిస్తాయి, కానీ ఒకటి మనల్ని కాపాడుతుంది, ఇంకోటి మనల్ని జీవితాంతం బంధిస్తుంది. ఈకో అంటే మనిషి పోయినా అతను చేసే పనుల ప్రతిధ్వని మాత్రం ఎప్పటికీ ఆగదు. మీకు ఈ వర్షన్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.